హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే అమెజాన్ ప్రైమ్‌లో 'పాతాళ్ లోక్' సీజన్ 2 కంప్లీట్ చేశాను. తెలుగు ఆడియోలో కూడా ఉంది. సింపుల్‌గా ఒక్క వర్డ్‌లో సీజన్ 2 రివ్యూ చెప్పాలంటే బానే ఉంది గైస్. అంటే ఓకే, సీజన్ 1 రేంజ్‌లో కాకపోయినా ఒక్కసారి చూడొచ్చనే చెప్తాను. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జానర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా నచ్చొచ్చు. సో డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. డైలీ రివ్యూ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం అస్సలు పెరగట్లేదు. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. నాకు చాలా మోటివేషన్ వస్తది. సో సింపుల్‌గా ప్లాట్ చెప్పే ముందు ఈ సీజన్ 2 చూడాలంటే, సీజన్ 1 చూడాలా అంటే యెస్ అండ్ నో 2. ఎందుకో చెప్తాను. యెస్ ఎందుకంటే సీజన్ 1లో క్యారెక్టర్స్ వాళ్ళ బిహేవియర్ అండ్ వాళ్ళ పర్స్పెక్టివ్ డీటెయిల్‌గా చూపిస్తారు. అది తెలుసుకోవాలంటే సీజన్ 1 చూడాలి. అండ్ నో ఎందుకంటే సీజన్ 2లో కొత్త క్రైమ్ చూపిస్తారు గైస్. సీజన్ 1లో చూపించిన క్రైమ్‌కి, సీజన్ 2లో చూపించిన క్రైమ్‌కి అస్సలు సంబంధం ఉండదు. సో ఇక డిసిషన్ మీదే. సో ఈ సీజన్ 2లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 మినిట్స్ ఉంటది. సో టోటల్‌గా ఈ సీరీస్ కంప్లీట్ చేయాలంటే 6 అవర్స్ పైనే పడుతుంది. సో సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, మన ఇన్స్‌పెక్టర్ హతీరామ్ ఉన్నాడు కదా! అతను ఒక హై ప్రొఫైల్ మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ మర్డర్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఆ మర్డర్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళెవరు? ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ టైమ్‌లో మన ఇన్స్‌పెక్టర్ ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. ప్లాట్ పెద్దగా చెప్పలేం గైస్. ఎందుకంటే అన్ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీరీస్‌లలో ప్లాట్ ఒకేలా ఉంటది. బట్ మెయిన్‌గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగేది రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే. సీజన్ 1తో కంపేర్ చేస్తే సీజన్ 2లో ఆ ఇంట్రెస్ట్ పెద్దగా బిల్డ్ చేయలేకపోయారనిపించింది. సీజన్ 1 నాకు చాలా బాగా నచ్చింది గైస్. మెయిన్ యాక్టర్ జయదీప్ పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్‌గా అనిపించింది. అండ్ సీజన్ 1లో ఎవ్రీ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో ఒక చిన్న పిల్లల స్టోరీ చూపించేవాళ్ళు గైస్. ఆ స్టోరీకి లాస్ట్ ఎపిసోడ్‌లో ఒక కంక్లూషన్ ఇచ్చారు. ఆ కంక్లూషన్ చాలా గట్టిగా హిట్ చేసింది. అలాంటి హార్డ్ హిట్టింగ్ ప్లాట్ ఈ సీరీస్‌లో మిస్ అయిందనే చెప్తాను. సీజన్ 2లో మెయిన్‌గా 2 పాజిటివ్స్ అనిపించాయి గైస్. ఫస్ట్ ఆబ్వియస్లీ మన మెయిన్ యాక్టర్ జయదీప్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సేమ్ సీజన్ 1లో లాగే సీజన్ 2లో కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. అండ్ సెకండ్, ఈ సీరీస్ ఎండింగ్‌లో కొన్ని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్స్ ఉన్నాయి గైస్. అవి చాలా బాగున్నాయి. ఆ ట్విస్ట్ మిమ్మల్ని షాక్ చేయాలంటే మీరు ఓపికగా ఈ సీరీస్‌ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఆ లాస్ట్ ఎపిసోడ్‌లో ఆ ట్విస్ట్ ఇచ్చిన పే ఆఫ్స్ మంచిగా అనిపిస్తది. వర్త్ ఇట్ అనిపిస్తది. స్లో బర్నింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చూసే ఓపిక ఉన్నవాళ్ళు ఎలాగో చూస్తారనుకోండి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ముంబై అండర్ వరల్డ్ అండ్ స్లమ్ ఏరియాస్‌లో షూటింగ్ చేశారు. ఆ లొకేషన్స్ అన్ని చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ సీజన్ 2లో మన ఇన్స్‌పెక్టర్ పర్సనల్ లైఫ్ మీద కూడా కొంచెం కాన్సంట్రేట్ చేశారు. ఆ పోర్షన్స్ అన్ని చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ డీసెంట్‌లీ ఎంగేజింగ్ క్రైమ్ థ్రిల్లర్. అడల్ట్ కంటెంట్ పెద్దగా ఏం లేదు కానీ వైలెన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ చాలా ఉంది. సో ఇక ఫ్యామిలీతో చూడాలా వద్దా అనేది మీ చాయిస్. తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది గైస్. సో ఇక మొత్తం డీటెయిల్‌గా చెప్పాననుకుంటున్నాను. సో ఇది గైస్ 'పాతాళ్ లోక్' సీజన్ 2 రివ్యూ. ఆల్రెడీ సీజన్ 2 మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.